సరే కాకపోతే ఒక ప్రైడ్గా తెలంగాణ ప్రైడ్నో తెలంగాణ పేరునో తెలంగాణను తక్కువ చేయకుండానో తెలంగాణ అభివృద్ధి చెందిందనో హైదరాబాద్ బాగుందనో మీరు చూపించే ప్రయత్నంలో ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ అనేది నిర్వహించరు. కానీ వాస్తవంగా అసలు ఈ గ్లోబల్ సమ్మిట్లు ఈ తెలంగాణ రైజింగ్లు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ ఎవరికి లాభం చేకూరుస్తాయి? సరే ఓ 4 ఎంప్లాయీలకో లేకపోతే ఓ 5 కార్మికులకో ఓ సినిమా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళకో లేకపోతే ఐటీ ఉద్యోగులకో మీరు అంటున్నట్టు కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకో ఇంకోరికో పనికొస్తాయి. ఆ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి కనుక మరి అమరుల కుటుంబాలకు, మరి అమరవీరులకు, మరి ప్రాణాలు అర్పించిన వాళ్ళకు, ఉస్మానియా గడ్డ మీద నిప్పండించుకున్న వాళ్ళకు, మరి ఫిరంగులతోటి తుపాకులతోటి తలకాయలు వేల్చుకున్న వాళ్ళకు, రైలు పట్టాల కింద తలకాయ పెట్టిన వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 1200 మంది ఆత్మ బలిదానాలు అయినరని మీరే చెప్పిండ్రు కదా. వాళ్ళ ఉసురు తల్లి కేసీఆర్ సస్తడాన్ని మీరే అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ ఉసురు మీకు తెలవదా? అంతో ఇంతో ఆ పోలీస్ కిష్టన్న కుటుంబానికో ఇంకొకరికో ఒక్కరికో ఇద్దరికో కేసీఆర్ న్యాయం అన్న చేసిండు. అట్లీస్ట్ వాళ్ళ పిల్లలను బాధ్యతగా తీసుకొని వాళ్ళ చదువులు వాళ్ళకి చదివిపించిండు. పైన ఇంకా డాక్టరేటో ఎంబీఏనో ఇంకేదో చదువుతా అంటే ఆ పై చదువులకు కూడా 25 లక్షల సాయం కూడా చేసిండు కేసీఆర్. అట్లీస్ట్ మీరు అట్లా చెప్పుకునేటట్టు కూడా లేదు కదా మీ కాడ.